ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ రీతిగా మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన దేవుని సన్నిధిని బట్టి, ఈ సమయాన్ని బట్టి ప్రభుకు మన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మరొకసారి మిమ్మల్ని ఎంత తలుచుకుంటూ మరి ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహితోటలో నరమొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట, తీయని కాయలు పండవే చెట్ట, కమ్మని ఫలములు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. అపవాది వెంటపడి కుంటుబడి పోకు, కాపుకిచ్చి చేదు పండ్లు గంపలుగా కాయకు. అపవాది వెంటబడి కుంటుబడి పోకు, కాపుకిచ్చి చేదు పండ్లు గంపలుగా కాయకు. అదిగో గొడ్డలి వేరు పదును పెట్టి ఉన్నది, అదిగో గొడ్డలి వేరు పదును పెట్టి ఉన్నది. వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు, వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు. కాయవే తోట, తీయని కాయలు పండవే చెట్ట, కమ్మని ఫలములు. కలువరి కొండలో పుట్టి పరిణ కరుణనిధి, కలుషమైన చీడపీడ కడిగిన ప్రేమానిధి. కలువరి కొండలో పుట్టి పరిణ కరుణనిధి, కలుషమైన చీడపీడ కడిగిన ప్రేమానిధి. నిజముగా నీవు నీ సొత్తువు కావు, నిజముగా నీవు నీ సొత్తువు కావు. యజమాని వస్తాడు, ఏమి ఫలములిస్తావు. యజమాని వస్తాడు, ఏమి ఫలములిస్తావు. కాయవే తోట, తీయని కాయలు పండవే చెట్ట, కమ్మని ఫలములు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వినుట కొరకై మనమందరం కూడా చేరి వచ్చి ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుండి ఈ రాత్రి కాల సమయంలో మన ధ్యానాంశముగా ఒక మాటను మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో మనము చదువుకున్నట్లయితే ఒక చక్కని మాటను మనము ఈ రాత్రి వేళలో మనం గమనించగలం. అదేమిటంటే, ద్రాక్షావళి నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. వీలైన వారు మోకరించండి. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మీ బిడ్డలంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి మీ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా మేము సమకూర్చబడుటకు మాకు అనుగ్రహించిన మీ దైవ కృపను బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీ పాదములకు నమస్కరిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ దివ్య లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మాకు బోధించండి. మీ మాటను వినగలిగే చెవిని, గ్రహించే మనసును, అనుసరించేటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించమని, సమస్త పరిస్థితులను ప్రభువా మీ ఆధీనంలోకి, స్వాధీనంలోకి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు నామములో మమ్మల్ని ఈ సాయంకాల సమయంలో బలపరచమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి కూడా శుభములు, వందనములు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో మనం గమనిస్తే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నటువంటి దేవుని యొక్క మాటను మనం చూస్తా ఉన్నాం. నిజమే, మరి భూమి మీద దేవుడు మనిషిని, మొదటి మనిషి మన పితరుడు ఆదామును, మన పితరుడైన ఆదామును దేవుడు సృష్టించినప్పుడు, హవ్వను దేవుడు సృష్టించినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడు వారిని ఆశీర్వదించినాడు. మానవులుగా మన జీవితాల పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని. మరి ఫలించాలంటే మరి ఈ యొక్క ఫలభరితమైనటువంటి జీవితము ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఒక చెట్టుకు, ఆ చెట్టు పుష్పించాలి, ఆ చెట్టు ఫలించాలి అన్నట్లయితే ఆ చెట్టుకు వేరు నుండి మరి సారము, భూమిలో ఉన్నటువంటి సారాన్ని ఆ యొక్క మరి కాండానికి, ఆ యొక్క కొమ్మలకు అందించడం వల్ల ఆ యొక్క భూసారమును ఆ వేరు నుండి ఆ కాండము ద్వారా మరి ఆ కొమ్మలన్నీ కూడా గ్రహించుకొని అవి పుష్పిస్తాయి, ఫలిస్తాయి. తద్వారా వాటి యొక్క మరి ఆ స్వభావాన్ని, అది ఫలమిచ్చే చెట్టు అయితే ఫలాన్ని ఇస్తుంది, అలాగనే అది పుష్పించే చెట్టు అయితే మంచి పువ్వులతో దాని యొక్క మరి ఆ స్వభావాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ రాత్రి మన జీవితంలో కూడా దేవుడు ఆశించేది ఏంటంటే, మీరు ఫలించాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మంచిది దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం గమనించినట్లయితే దేవుని వాక్యములో మరి ఒక మాట మనం చూస్తే, మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో మరి 8వ వచనంలో ఒక మాట మనం గమనించగలం. విత్తువాని ఉపమానములో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఆ విత్తనములు విత్తేటువంటి ఆ వ్యవసాయకుడు విత్తనములు ఆయన చల్లుతూ వెళుతుండగా కొన్ని ముళ్ళ పొదలలో, కొన్ని రాతి నేల మీద, అలాగే మరికొన్ని మంచి నేలను పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ విత్తబడినటువంటి విత్తనముల ద్వారా అతను ఫలము మరి ఏ విత్తనం నుండి పొందినాడంటే, మనం చదివినటువంటి మాటలో మార్కు సువార్త 4వ అధ్యాయంలో 8వ వచనంలో, కొన్ని మంచి నేలను పడెను. అవి ఏ నేలలో పడినాయంట? మంచి నేలలో పడినాయంట. అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. మంచి నేలను పడినటువంటి విత్తనములు మాత్రమే మొలిచినాయి, పెరిగినాయి, అవి పైరైనాయి, 30 60 100 తమ ఫలాన్ని అందించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా మరి ఫలించాలి అన్నట్లయితే మంచి నేలన విత్తబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము మరి మంచి నేలగా ఉండాలి. మరి విత్తనము దేవుని యొక్క వాక్యము కదా. వాక్యము మంచి హృదయంలో, మన హృదయ స్థితి మంచిదిగా, ఎందుకంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని వ్రాయబడి ఉంది. ఎవరి హృదయం శుద్ధిగా ఉంటుందో, ఎవరి హృదయం మంచి నేలగా ఉంటుందో, మరి ఆ యొక్క మంచి నేలన పడిన విత్తనము ఏ విధంగా మరి మొలుస్తుందో, అది పెరుగుతుందో, అది వేరై మరి 30 60 100 ఫలిస్తుందో, అలాగా మంచి హృదయంలో విత్తబడినటువంటి దేవుని యొక్క మాట అది ఫలిస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది అని మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలను మనం గమనించినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక చక్కని మాట మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనము చూస్తాము. అదేమిటంటే 20వ వచనంలో, మరి మంచి నేలలో విత్తబడిన వారు ఎవరనగా
మరి ఎవరై మంచి నేలలో విత్తబడినటువంటి వారు ఎవరు? హృదయం అనేటువంటి మంచి నేలలో, మంచి హృదయంలో విత్తబడినటువంటి దేవుని యొక్క వాక్యము. మరి వారు ఆ విత్తనాన్ని తమ హృదయంలో భద్రపరుచుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, ఎవరు? ఆయన మాటను విన్నటువంటి వారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మాటను ఎవరైతే వింటారో వారు మరి 100 ఫలిస్తారు. మరి ఏ రీతిగా, ఏ విషయంలో ఫలాలు? ఆత్మ ఫలాలు ఉన్నాయి. మరి గర్భఫలం ఉంది, భూఫలం ఉంది, నోటి ఫలం ఉంది, క్రియాఫలం ఉంది కదా. మనము ఏ రీతిగా అయితే చూడండి, ఒకే నేలలో మరి పలు రకాల విత్తనములు విత్తినప్పుడు అది మామిడి విత్తనమైతే మామిడి పండ్లు ఇస్తుంది. అలాగనే అది జామ విత్తనమైతే మరి జామ చెట్టు అయి ఫలం ఇస్తుంది. అది అంజూరపు విత్తనమైతే మరి అంజూరపు ఫలాన్ని ఇస్తూ ఉంది. భూమి అయితే ఒకటే, అయితే అందులో ఉన్నటువంటి సారము, భూమి యొక్క సారము విత్తబడినటువంటి ఆ యొక్క విత్తనానికి అందించడం వల్ల దాని యొక్క ఫలాన్ని అది ఇస్తూ దాని యొక్క స్వభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే మంచి నేలన పడినటువంటి విత్తనము ఏ విధంగా మంచి ఫలం ఇస్తుందో, మరి దేవుని యొక్క వాక్యం అన్నటువంటి విత్తనము మంచి హృదయంలో, సహృదయంతో మనం ఎప్పుడైతే మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, అంగీకరిస్తామో, మరి ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటామో, ఆ వాక్యం పట్ల మనము శ్రద్ధ కలిగి అనుదినము వాక్యానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని మరి ఆశించి మనము ఆ దేవుని యొక్క కృపను వేడుకుంటూ మనము ముందుకు సాగుతామో, మన జీవితంలో మంచి ఫలితాలను మనం చూడగలం. ప్రతి విషయంలో కూడా కీర్తనకారుడు 1వ కీర్తనలో అంటాడు, అతడు చేయనిదంతా కూడా సఫలమగును. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు. అతను నీటి కాలవల ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనిదంతా కూడా, అలాగే మంచి ఆ నేలలో విత్తబడే ప్రతి విత్తనము కూడా, అది ఏ విత్తనం అన్నా కానీ ప్రతి విత్తనము కూడా అది ఫలిస్తుంది. అలాగా దేవుని వాక్యాన్ని హృదయంలో అంగీకరించి దేవునికి లోబడి దేవుని యందు విశ్వాసంతో ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని కొనసాగించుకుంటుంటాడో ఆ వ్యక్తి చేయనిదంతా కూడా సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో మన జీవితంలో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఏం బయలుదేరుతాయంట? మన హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొను. నువ్వు సంపాదించినటువంటి ఆస్తి కంటే, నీవు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల కంటే, నీవు సంపాదించుకున్నటువంటి నీ దృష్టిలో ఘనమైనటువంటి అన్నిటికంటే నువ్వు దేన్ని కాపాడుకోవాలంటే నీ హృదయమును కదా భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ హృదయాన్ని గురించి దేవుని వాక్యం ఇర్మియా గ్రంథంలో ఏమని చెప్తుందంటే 17వ అధ్యాయంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకొరకు ఈ హృదయాన్ని కాపాడుకోవాలంట. నీ సొత్తుల కంటే, నీ ఆస్తి కంటే ఎక్కువగా నీ హృదయంలో దేవుడిచ్చినటువంటి తన వాక్యమును నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? అనుదినము కాపాడుకోవాలి. అందుకనే దివారాత్రము ధ్యానించువాడు, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు. దివారాత్రము కదా దేవుని మాటను చదివే వ్యక్తిగా ఉండాలి, దేవుని మాటను వినే వ్యక్తిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని మరి అనుసరించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యానుసారముగా మరి జీవించడానికి దేవునితో భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి అనుసరించేటువంటి వ్యక్తిగా నీ ఉన్నట్లయితే నీ జీవితంలో అన్ని విషయాల్లో కూడా నువ్వు ఫలిస్తావు. నీ ఫలాన్ని, నీ ఫలితాన్ని, నీ వ్యక్తిగత
మరి అనుభవంలో, జీవిత అనుభవంలో నీవు పొందుకుంటావు. నీ ద్వారా అనేకులు కూడా, ఇప్పుడు చూడండి, మంచి చెట్టు యొక్క ఫలము, మరి అందరూ కూడా ఆ ఫలాలను ఇష్టపడతారు. ఇప్పుడు కొన్ని ద్రాక్షాలు ఉంటాయి, కారు ద్రాక్షాలు ఉంటాయి, పుల్లని ద్రాక్షాలు. అవి తక్కువ రేటుకి ఇస్తామన్నా కూడా వాటిని ఎవరు కొనరు. అదే తీపి ద్రాక్షాలు ఉంటాయి, మంచి ఫలాలు, వాటిని కొనే ముందు అడుగుతాం, అయ్యా ఇవి మంచి తీపుగా ఉన్నాయా, మరి పళ్ళు తీయగా ఉంటాయా అని ఆ పండును తిని దాని రుచి చూసిన తర్వాత అది ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా ఆ ఫలాన్ని మనం కొనడానికి ఇష్టపడతాం. అంటే ఆ పండు యొక్క ఆ రుచిని బట్టి, ఆ పండు యొక్క మరి ఆ స్థితిని మనం గమనించగలుగుతాం. అలాగే లోకములో ఉన్నటువంటి మనం కూడా మరి అందరిలాగా మనుషులంగా మనం కనబడుతున్నా, మరి మన హృదయంలో దేవుని వాక్యము అనేటువంటి విత్తనము, మరి దేవుని చేత విత్తబడిన వారమైనటువంటి మనము ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవించగలుగుతామో, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము అత్యధికమైనటువంటి దేవుని యొక్క మరి కృపను మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయంలో నుండి, అందుకనే మన వాక్యం చదివినాం. యోబు గ్రంథంలో మనము ఇంతవరకు మనం చూసినట్లయితే, సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో మరి 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. భద్రంగా కాపాడుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో దేవుని వాక్యములో ఆదికాండములో ఒక మాటను మనం చూస్తాం. 49వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే, యోసేపు అన్నటువంటి వ్యక్తి మరి యాకోబు యొక్క కుమారుడు. మరి యోసేపు అన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మనం చూస్తున్నాం. యోసేపు తన జీవితంలో, తన జీవిత అనుభవంలో తన తండ్రి తన గురించి సాక్ష్యమిస్తూ అతన్ని ఆశీర్వదిస్తే ఏమంటాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ అంటాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. ఫలిస్తాడు, మరి వ్యాపిస్తాడు. నీ జీవితంలో నీవు ఫలించాలంటే, మరి నీవు విస్తరించాలంటే, నీవు నలుదిశలా వ్యాప్తి చెందాలన్నట్లయితే, నీ జీవితం, నీ యొక్క మంచి జీవితము ప్రభువు కొరకై, మరి నీ ఫలభరితమైనటువంటి జీవితము అనేకులకు మాదిరికరముగా, సాక్షార్థంగా మరి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు కదా. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు అని వ్రాయబడింది. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుని యొక్క వాక్యము, ఏ వ్యక్తి యొక్క హృదయంలో అయితే దేవుని యొక్క వాక్యం భద్రము చేయబడి ఉంటుందో ఆ వ్యక్తి జీవితమును ఫలభరితంగా చూస్తున్నాం. అనేకసార్లు ప్రయాసపడుతూ ఉంటాం, ఏదో చేయాలని, ఏదో సాధించాలని కష్టపడుతూ ఉంటాం. అయితే నిరాశకు గురవుతూ ఉంటాం, నష్టాలకు గురవుతూ ఉంటాం, వ్యర్థులమైపోతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అయ్యో, ఎందుకు నా జీవితంలో ఇంత ప్రయాసపడినాను, ఇంత కష్టపడినాను, ఎందుకు నాకు సరైనటువంటి ఫలితము, మంచి ఫలితము రాలేదే అని మరి చింత చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టము చేత అది అధికము కాదు అని వ్రాయబడి ఉంది. నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ కష్టం మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే అది ఐశ్వర్యంగా మారుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం గమనించినట్లయితే మనం ఫలించాలన్నటువంటిది దేవుని యొక్క ఆశయము. అయితే నీవు ఫలిస్తున్నావా? నీ జీవిత అనుభవంలో నీవు వర్ధిల్లుతున్నావా? ఆదికాండము 37వ అధ్యాయంలో మనం గమనిస్తే ఒక చక్కని మాటను మనము చూడగలుగుతాము. అదేమిటయ్యా అంటే,
చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రేమైన దేవుని బిడ్డలారా రాయబడినటువంటి మాట, యోసేపు ఫలించడి కొమ్మ, ఊటల యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వ్యాపిస్తావు, విస్తరిస్తావు, అభివృద్ధి చెందుతావు. నీ ద్వారా అనేకులు, నీ ఇంటి వారైతేనేమి, మరి నీ బంధుజనులైతేనేమి, మరి నీతో ఉన్నటువంటి నీ స్నేహితులైతేనేమి, నువ్వు ఎక్కడికి వెళుతావో, ఎవరితో సహవాసం చేస్తావో వారందరూ కూడా మరి నీళ్ళు ఉన్నటువంటి ఈ మంచి ఫలాలను వారు మరి అనుభవిస్తూ, మంచి కార్యాలని ద్వారా చూస్తూ వారు దేవుని వద్దకు రావడానికి, దేవుని యొక్క కృపను పొందడానికి నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక సాధనముగా నీ జీవితంలో ఉండగలుగుతావు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. గమనించినావా సహోదరుడా? ఒక మాట మనము గమనించినట్లయితే దేవుని వాక్యములో మనం చూస్తాము. అదేమిటన్నట్లయితే ఆదికాండం 37వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక సందర్భంలో యోసేపు తను ఫలించిన తర్వాత తనకు మొదటి దినాల్లో తన యందు అసూయపడి తనకు కీడు చేసినటువంటి తన సహోదరులు ఆ కరువు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు తమ ఎదుట ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ప్రధాని అయినటువంటి మరి ఆ యోసేపు గారిని గుర్తుపట్టినటువంటి స్థితిలో, వారు పోల్చుకోలేని స్థితిలో వారు ఉన్నప్పుడు యోసేపు వారిని చూచి, ఆదికాండం 37వ అధ్యాయం 6వ వచనంలో, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు చెప్పినాడు, అన్నలారా నేను ఒక కళ కన్నాను, మరి నేను కన్నటువంటి ఈ కళను మరి నేను మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ కళలో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క మరి చిత్తము నా పట్ల ఇదై ఉంది అని ఒకరోజు చెప్తే మరి వాళ్ళు ఆయనను లక్ష్యం చేయలేదు. లక్ష్యం చేయనటువంటి వారు ఒకానొక దినమున తిరిగి ఆదికాండములో మరి ఆ దేవుని యొక్క వాక్యములో రాయబడిన రీతిగా ఒక దినాన కరువు కాలంలో ఆయన వద్దకు వెళ్ళినప్పుడు మరి ఆయన వారు గుర్తించలేనప్పుడు యోసేపు వారిని గుర్తించి మరి వారి మీద కనికరపడి కదా, దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని 37వ అధ్యాయంలో రాయబడింది. మరి 6వ వచనం 7వ వచనంలో తన యొక్క దేవుడు తనను దర్శించినటువంటి విధం, దేవుడు తన జీవితంలో చేదలిచినటువంటి ఆ కార్యము, దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానము, మరి తన హృదయంలో ఎప్పుడైతే ఆ 17 ఏళ్ల వయసులో యోసేపు జీవితంలో దాన్ని ఆయన గుర్తించగలిగినాడో, దాన్ని తన హృదయంలో భద్రం చేసుకోగలిగినాడో, ఆ దినం నుండి ఆయనకు మరి దేవుని యొక్క ప్రభావము అతనిలో పనిచేయడం ప్రారంభించింది. కాబట్టి ఇలాగా అందుకని ఆయన ఫలించడి కొమ్మగా మారినాడు. ఆయన మరి విస్తరించినాడు. తను ద్వేషించిన, తను దూషించినటువంటి తన సహోదరులను సైతము కనికరపడి వారిని చేర్చుకొని వారికి సంరక్షకుడుగా ఆ కరువు కాలంలో ఆయన నిలవగలిగినాడు. ప్రియ సహోదరి, నీ జీవితంలో నీవు కూడా పేదరికం చేతను, నిరాశ చేతను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నీవు నష్టపోయిన వ్యక్తిగా, మరి నీ కుటుంబ పరిస్థితుల్లో మరి నీవు కృంగిపోయిన వ్యక్తిగా, నీ జీవితం నిరీక్షలేనటువంటి పరిస్థితిలో మరి నీ ఉన్నావేమో. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో దేవుని యొక్క మాట, నీ పట్ల దేవుని యొక్క వాగ్దానం నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు కదా. అబ్రహాముని పిలిచినాడు దేవుడు. అబ్రహామా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని చెప్పినప్పుడు ఆ పరిస్థితిలో అబ్రహాము యొక్క మరి జీవితంలో ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, తండ్రి తెరాహు చనిపోయినాడు. తనకు ఆలోచనకర్తగా ఉన్నటువంటి తన తండ్రి చనిపోయినాడు. తన సహోదరుడు చనిపోయినాడు. ఆయన కుటుంబ భారం తన మీద ఉంది. తన వివాహము చేసుకుంటే తన భార్యకు పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఆయనకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు. ఒకవైపు కుటుంబ భారము, ఒకవైపు మరి తన వారికి తను అండగా ఉండాలి, ఆదరణగా ఉండాలి. ఒకవైపు మరి తన కుటుంబంలో వ్యక్తిగతంగా తనకు పిల్లలు లేరు.
ఇన్ని పరిస్థితుల మధ్య తను మానసికంగా కృంగిపోయినటువంటి అనుభవంలో తను ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట అనుగ్రహించినాడు. అబ్రహామా, అబ్రహామా, నేను నీకు చూపించేటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి. నీవు నా మాటకు నీ హృదయంలో, ఆ కష్ట పరిస్థితిలో దేవుని యొక్క మాటకు తను విలువ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క మాటను తన హృదయంలో చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక మాటను మనం గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆదికాండములో 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అతడు వారిని సూచనను కనిన ఈ కలను మీరు దయచేసి వినండి కదా. నీకున్న పరిస్థితిలో నీవు చెప్పే మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. నువ్వు భవిష్యత్తుని గురించి నువ్వు మాట్లాడితే నీవున్న పరిస్థితిలో నీవే కృంగిపోయి ఉన్నావు, నీవే బలహీనుడుగా ఉన్నావు, నీవే నిస్సహాయుడుగా ఉన్నావు. మరి నువ్వు భవిష్యత్తు గురించి నువ్వేం చెప్తావు అని ఎవరు పట్టించుకోరు. అయితే భవిష్యత్తు ఆది అంతమైనటువంటి దేవుడు, ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు అని చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఆయన మన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు. అబ్రహామా, నీ జీవితంలో నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపించినాడు. దేవుని యొక్క మాటను తన హృదయంలో చేర్చుకున్నాడు. దేవుని యొక్క మాటకు తన హృదయంలో తావిచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే రాత్రి కాల సమయంలో అందుకొరకు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తను అనుభవించినాడు. గొప్ప దీవెనలు తన జీవితంలో ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనల్ని దర్శించేటువంటి సమయం ఒకటి ఉంది. యోబు గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తాడంట. ఎలాగ దర్శిస్తాడు అన్నట్లయితే ఆయన కలల ద్వారా. ఒక వ్యక్తి పడుకొని నిద్రించేటప్పుడు కలలో ఆయనతో మాట్లాడతాడు. స్వప్నమందు ఆయనతో మాట్లాడతాడు. ఎందుకంటే అతను ఎన్నుకున్నటువంటి మార్గంలో అతను నశించిపోకుండా అతను తన యొక్క మార్గమును చక్కదిద్దుకోవడానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని ఆ వ్యక్తికి అందించి, తన మాటను అందించి ఆ వ్యక్తిని బ్రతకడానికి కొరకు, ఆ వ్యక్తి జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కొరకు దేవుడు ఒక ఉపదేశాన్ని ఆయన కొరకు సిద్ధపరుస్తాడు. ఆ ఉపదేశానుసారం ఏదో అతనికి తెలియజేస్తాడు. యోబు గ్రంథములో గమనిస్తే 14వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. అదేమిటయ్యా అన్నట్లయితే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎలాగంటే ఒక్కమారు పలుకుతున్నాడు, 2 మార్లు పలుకుతున్నాడు, అయితే మనుషులు అది కనిపెట్టరు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 15వ వచనంలో, మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం. నాశనము కాకుండా, తెగులు రాకుండా, గోతికి పోకుండా తన యొక్క బ్రతికించే వాక్యము, జీవవాక్యము, ఆపదలో కష్ట సమయంలో ఉన్నటువంటి వారికి కళ ద్వారా దర్శనమిచ్చాయని మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే, ఎందుకంటే ఆ మనిషి క్షేమమును దేవుడు ఆలోచన చేసి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యోసేపు కూడా తన జీవితంలో తన కలలో దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానము నమ్మినాడు. దాని హృదయంలో భద్రం చేసుకున్నాడు. ఆ వాగ్దానము నెరవేర్పులో దేవునికి స్తోత్రం చెల్లించినాడు.
కాబట్టి దేవుడు మాట్లాడతాడు. నీతో ఎప్పుడైనా మాట్లాడినట్లు గమనించినావా? ఆయన మాటలను గుర్తించినావా? ఒక మాట మనం గమనిస్తే దేవుని వాక్యములో మనం అపొస్తలుల కార్యములో ఒక మాట మనం చూస్తే రాయబడిన మాట 26వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక కదా. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక, అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట. దమస్కు మార్గం నుండి వెళ్తున్నప్పుడు, నా ఆధ్యాత్మిక అంధత్వంలో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు, మార్గము కాదు మతమని నేను మతస్థాపన కొరకు వెళ్తున్నప్పుడు ఆయన నన్ను దమస్కు మార్గంలో దర్శించినాడు. ఆ దర్శనంలో నేను ఆయనతో మాట్లాడినాను, ఆయన నాతో మాట్లాడినాడు. ఆ దర్శనానికి అవిధేయుని కాక నన్ను ఆ దర్శనానికి నేను అప్పజెప్పుకున్నాను. నీ పట్ల దర్శనం ఉందా? దేవుడు నిన్ను దర్శించినటువంటి కాలము, దేవుడు నిన్ను దర్శించిన కాలంలో ఆయన నీతో మాట్లాడిన మాటలు, ఆయన మాటలు నీ హృదయంలో మరి నీవు చేర్చుకున్నటువంటి అనుభవం నీకుందా? ఈ రాత్రి ప్రియ సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుచున్నా. ఈ రాత్రి ప్రభువా, అబ్రహాంతో మాట్లాడినారు, యోసేపుతో మాట్లాడినారు, యోసేపు దర్శనం కళ్ళ ద్వారా మాట్లాడినారు. ఈ రాత్రి పౌలును దర్శించినారు, సౌలుగా ఉన్నప్పుడు దర్శించినారు, పౌలుగా మార్చుకున్నారు. ఈ రాత్రి పాపిని నన్ను పరిశుద్ధంగా మార్చడానికి కొరకు నాకు ఇచ్చినటువంటి సమయంలో నన్ను నీకు అర్పించుకుంటా ఉన్నానయ్యా. యోసేపు తన జీవితంలో దేవుని యొక్క మాటను విన్నాడు, మాటను భద్రం చేసుకున్నాడు. నిస్సహాయ స్థితిలో అబ్రహాము మరి దేవుని యొక్క మాటను విన్నాడు, పిలుపును మరి విన్నాడు, పిలుపుకు లోబడినాడు. తన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో దేవుని యొక్క పిలుపు కదా, ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు దేవుడు. మీరు చింతిస్తున్నారేమో, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు. మీరు అపరాధముల చేతును పాపముల చేతును చచ్చిన వారై ఉన్నారు, అయితే మీ కొరకు నేను నా ప్రాణమును అర్పించినాను. కాబట్టి మీ ప్రయాసములు నా మీద వేయండి, మీ భారమును నా మీద మోపండి, మీ చింతలు తీర్చే దేవుడని నేనని ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఆ పరలోకమును సింహాసనమును విడిచిపెట్టుకుని భాగ్యమును ఎంచుకొనక ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమై మ్రావుని మీద వేలాడి మన పాప భారాన్ని, మన అతిక్రమ క్రియలను బట్టి మనకు రావాల్సినటువంటి గాయములను, మన పాపం రావాల్సిన జీతము మరణము నిత్య నరకాగ్ని దండన అయి ఉంటుండగా యేసుక్రీస్తుగా దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తం చేస్తూ మన కొరకు తన్ను తానుగా ఆయన సిలువకు అప్పచెప్పుకొని, మరణానికి అప్పచెప్పుకొని, మన పాపం నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా మృత్యుంజయుడిగా లేచినాడు. ఎందరైతే తనను అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారం అనుగ్రహించబడింది. కడి సహోదరుడా, అబ్రహాము విశ్వసించినాడు, లోబడినాడు, క్రియలు చేసినాడు. యోసేపు విశ్వసించినాడు, తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించినాడు. మరి చివరికి మరి తన యొక్క విశ్వాసము, తన నిరీక్షణ, దేవుని తనకు నిరీక్షణ ద్వారా మరి ఆయన బహుగా ఫలించినాడు. అయితే నీవు నేనేం క్రియలు చేయటం లేదు, నీలో నాలో ఏ మంచితనం లేదు. దేవుడు మనల్ని కోరుకోవడానికి, మనల్ని దర్శించడానికి, మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉండడానికి మరి ఏ యోగ్యత అర్హత మనకు లేదు. అయితే ఒకటి అదేమిటంటే ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన్ను మనకు అనుగ్రహించెను. ఇది దేవుని ప్రేమ. ఇందులో దేవుడు మన పట్ల ఉన్నటువంటి తన యొక్క ప్రేమను యేసుక్రీస్తు నామములో కుమారుడిగా తను వ్యక్తం చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! క్రియలు లేకుండానే కేవలము యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి రక్షణ నీతి పొందినట్లుగా కృప అనుగ్రహించినాడు. నువ్వు ఫలించాలని, నువ్వు మోడుబారిన జీవితంగా ఉండకూడదు. నీ జీవితం, నీ చింతలో నీవు చాలా నీ జీవితాన్ని ముగించకూడదు. నువ్వు వ్యాధిలో నువ్వు నశించిపోకూడదు. నీ కష్టములో నువ్వు ఆ విధంగానే మరి నీ జీవితాన్ని ముగించకూడదు. నీ జీవితానికి ఒక చక్కని పరిష్కారం ఉంది.
ఒక మంచి మరి ఫలితము నీ జీవితంలో మరి ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి ఇది ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాక్యం వింటున్న జీవితంలో నీకు భవిష్యత్తు ఉంది. హాస్పిటల్లో బెడ్లో ఉన్నామేమో, చావు బతుకుల మధ్య ఉన్నామేమో, కుదరని రోగం నిన్ను వేధిస్తుందేమో, అప్పుల భారంతో ఉంటున్నావేమో, మరి ఇంకా సమస్యల్లో ఉన్నావేమో, తీరని వేదనలో ఉన్నావేమో, మానసిక మరి ఆందోళనలో ఉన్నావేమో, ఒత్తిళ్లలో నీవు ఉన్నావేమో. ఎలాంటి సమస్యననేది మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను లక్ష్య పెడతా ఉన్నాడు. యోసేపును లక్ష్య పెట్టినాడు, అబ్రహామును లక్ష్య పెట్టినాడు. ఈ రాత్రి నిన్ను కూడా లక్ష్య పెడతా ఉన్నాడు. అంగీకరిస్తావా? విశ్వసిస్తావా? దేవుని మాటను హృదయంలో భద్రం చేసుకుంటావా? మరి దేవుని ఇచ్చినటువంటి వాగ్దానంలో నిలబడతావా? నీ జీవితం ఫలభరితంగా మార్చుకుంటావా? నీ ఫలంలో ప్రజ్వలింపజేసుకుంటావా? ఈ రాత్రి నీకు ఒక మంచి సమయం, ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. సమ్మతించిన మాట విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను మీరు భుజిస్తారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడిన మాట. మీరు సమ్మతించండి కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు హృదయంలో చోటు ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించండి. సంశయం వద్దు. నీ జీవితంలో ఉన్నపాటున నీ విశ్వసించు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి అడిగినారు, అయ్యా మరి మేమంటే ఎవరికి ఇష్టం లేదు, మా వ్యాధిని బట్టి మేము ఇంకా మా భవిష్యత్తు మీద కూడా మాకు నమ్మకం లేదు, మా వ్యాధిని బట్టి మేమంటే కూడా మాకు ఇష్టం లేదు. అయితే ఈ రాత్రికాల సమయంలో మరి మీకు ఇష్టమైతే, ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండి. ఈ రాత్రి ప్రభుకి ఇష్టము నువ్వు శుద్ధుడు అవటము, నీవు బాగుపడము, నీవు ఫలించడము, నీవు అభివృద్ధి పొందడము, నీ జీవితము తిరిగి ఒక నూతన విధముగా ఆశీర్వాదకరంగా మార్చబడడం. నమ్ము సహోదరుడా. ఈ రాత్రి నీ జీవితంలో మరొకసారి ప్రభువును ఆశ్రయించు. యేసుక్రీస్తు ప్రభు లోబడిన ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చేస్తున్నాడు. ఆకాశానికి చెప్తా ఉన్నాడు, భూమిని అడుగుతా ఉన్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చోగ్యమో. పిల్లలు పెంచి పెద్దవారిని చేసినారు, అయితే వారిని ఆమె తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు వద్దు. ఈ రాత్రి ప్రభువును హృదయంలో చేర్చుకో. ప్రభు నిన్ను ఫలింపజేస్తాడు. అన్ని విషయాల్లో నీ జీవితంలో ఫలిస్తావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుంటే ఒక నిమిషం నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ రాత్రి చక్కని మీ మాటలు మాకు వినిపించినారు. విన్న మా ప్రియుల హృదయాలలో మీ రక్షణ కార్యం జరిగించండి. మీ అందు విశ్వాసముతో మీ వాక్యాన్ని వారి హృదయంలో భద్రం చేసుకొని వారు అన్ని విషయాల్లో కూడా ఫలించి మీలో అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని ఇంతవరకు మాకు తోడైన ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ, అన్యోన్య సహవాసము, నిత్య సమాధానం మనకందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్.